మన సంఘంలో ఉన్నటువంటి సంస్థలు, మనమందరం వాటిని ఆస్తులు అనుకుంటున్నాం, కానీ అవి దేర్ ఆల్ స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్ అని మర్చిపోతా ఉన్నాం. గుగ్లర్ హాస్పిటల్ గుంటూరులో ఇట్స్ నాట్ ద ప్రాపర్టీ. అమ్ముకోవటానికి, కొనుక్కోవటానికి, లీజ్ తీసుకోవటానికి, అమ్ముటేందు కొనటేందు విస్తారంగా ఉండటానికి అది ఇట్స్ నాట్ ప్రాపర్టీ, ఇట్స్ అ స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్. ఈ సంఘంలో అది మర్చిపోవటం రెండవ కారణం. గుగ్లర్ హాస్పిటల్ అయితే అన్నా సర గుగ్లర్ గారు పరిచర్య చేస్తూ కట్టినటువంటి ఒక పెద్ద బిల్డింగ్ లీజుకు తీసుకున్న వాళ్ళు కూల్ చేశారు. నేను అనుకుంటా ఉంటాను, ఇది ఎటువంటిదంటే చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. ఎందుకంటే భారతదేశంలో ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ రిమైన్స్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది. 100 సంవత్సరాలు దాటితే ప్రభుత్వం తీసేసుకొని వాటిని జాగ్రత్తగా ఉంచుద్ది. ప్రభుత్వం తీసుకోలేదు కాబట్టి 150 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పెద్ద పెద్ద బంగ్లాలు డిమాలిష్ చేసేస్తా ఉన్నాం. వీఆర్ కన్సిడర్ దట్ ఇట్ ఇస్ అ ప్రాపర్టీ. ఒక మాట జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇవి ఆస్తులు కాదు, ఆధ్యాత్మిక చిహ్నాలు. ఈ విషయాన్ని కూడా మనం మర్చిపోయాం. దిస్ ఇస్ ద సెకండ్ రీజన్.